హైదరాబాదులో పార్కింగ్ సమస్యలు జిహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సాధించింది. రద్దీగా ఉండే ప్రాంతాలలో మీకు తెలిసిందే ఏది మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ చుట్టుపక్కల కేబీఆర్ పార్కు దగ్గర అయితే భారీ ఎత్తున వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్లు ఆపడం జరుగుతుంది. సో కేబీఆర్ పార్క్ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏది ప్రైవేట్ సంస్థతో భాగస్వామిగా 6 కోట్లు ఖర్చు పెట్టి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మాత్రం నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉంది. వాహనదారులు దాంట్లో నిలుపుతున్నారు, ఆల్రెడీ ట్రయల్ నిలుపుతున్నారు. త్వరలోనే ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తారని ఆ నిర్మాణ సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 6 కోట్ల ఖర్చు, మొత్తం 72 వాహనాలు, అంటే ఒక సెట్ మొత్తం 3 సెట్లు ఉండడం జరిగింది. ఒక సెట్కి 12 పైన కార్లు మనం పార్కింగ్ చేసుకోవచ్చు. సో అదంతా కూడా ఇది కెనడా, కొన్ని వేరే కంట్రీలో దాన్ని చూసి వీళ్ళు నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. సో ఎవరికి ఇబ్బంది కాదు, త్వరలోనే దాని అమౌంట్ కూడా ఫిక్స్ చేస్తారు, ఎవరికింత అనేసి కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి చూసుకుంటే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కన మీరు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తే మాత్రం భారీ ఎత్తున, మామూలు టైంలో ఏమవుతుందంటే ఎక్కడ రోడ్ పక్కన వచ్చిన బైక్ ఆపినా, కార్ ఆపినా మన మహానుభావులు తెలిసిందే కదా, ఫోటోగ్రాఫ్ మన ఏది వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు టక్క ఫోటోలు తీసుకొని 100, 200, 300, 500, 1000 అక్కడి వరకు వేసుకుంటూ పోతారు చలాన్లు. మరి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఆపే వాహనాలకు మ్యాక్సిమం వెయ్యరు, ఎందుకంటే వాళ్ళందరూ బలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొవ్వు కరిగించుకోవడానికే అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. మొత్తానికి వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు అక్కడ పెద్ద కార్లు అయితే పార్కింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు, డిపార్ట్మెంట్ కూడా ఏమనదు. సో వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం ఇక్కడ మల్టీ పార్కింగ్ అయితే నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. చెప్పాను కదా, 12 కార్లు ఆల్మోస్ట్ మొత్తం కలిపి 72 కార్లు అయితే పార్కింగ్ చేయొచ్చు ఈ ప్లేస్లలో. సో ఒకటి పైకి వెళ్తూ ఉంటుంది, ఒకటి కిందికి వస్తుంటుంది. అలా మొత్తం 72 కార్లు అయితే పార్కింగ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే ట్రయల్ రన్ నడుస్తుంది. ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు, ట్రయల్ రన్ నడుస్తుంది. త్వరలోనే దీన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామంటున్న నిర్మాణ సంస్థ. సరే చూద్దాం, ఇప్పుడైనా కేబీఆర్ చుట్టుపక్కల పార్కు చుట్టుపక్కల వాహనాలు తగ్గుతాయా? ఎంతున్నా అక్కడి దాకా పోయి కార్ పార్క్ చేస్తారులే, సరిపెట్టుకుందాం, ఇక్కడనే పక్కన ఆపేద్దాం అనుకుంటారా? మళ్ళీ అట్లా ఆపితే డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూద్దాం.